హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ ఒక్కటి అడక్కు అది పేరు వినంగానే గుర్తొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పట్లో పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది. సో ఆ ఒక్కటి అడక్కుతో మళ్ళీ మనకి అల్ల నరేష్ గారు అల్లరి చేయడానికి వచ్చేస్తున్నాడు. సో టీజర్ ఏంటో చూసేద్దామా. పెద్దోడా బయట వాళ్ళందరికీ ఏం చెప్తావరా? కదా పెళ్ళెప్పుడు? ఏ గణా కళ్యాణం ఎప్పు గణ మద్వే యావగప్ప గనా నిండు కళ్యాణం ఎప్పుడు ఆనా? गना शादी कब करोगी? ఇన్ని లాంగ్వేజెస్ లో అడుగుతున్నారు. మంది పాన్ ఇండియన్ మూవీయా? ఇది పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ. గనా ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? ఒక్కటే అడక్కు. మరి రిలీజ్ ఎప్పుడు? సో చూసారు కదా గైస్, మళ్ళీ మన బ్యాక్ టు అల్ల నరేష్ గారు అనుకోవచ్చు. దీంట్లో మనకి వైవా హర్ష గారు అండ్ మన ఎవరైతే ఉన్నారో హరితేజ అల్లరికి చెక్ పెట్టడానికి లేదు, ఆల్రెడీ మనకి తెలిసిందే. సో అల్లరి నరేష్, మన హరితేజ అండ్ వైవా హర్ష దీంతో పాటు మెయిన్ క్యారెక్టర్ గా కనిపించబోతున్న మన వెన్నెల కిషోర్ గారు అనమాట. సో వెన్నెల కిషోర్ గారు కామెడీ టైంకి అయితే అసలు ఇలా పడిపోతారు అందరు కూడా, అంత బాగా హ్యూమరస్ గా అనిపిస్తుంది. అదే కాకుండా దీంట్లో ఆ ఒక్కటి అడక్కు అంటే కాన్సెప్ట్ చూడబోతుంటే పెళ్లి మీద అనుకోవచ్చు. అంటే నాకు అనిపించింది పర్సనల్లీ ఏమనిపించింది అంటే అన్ని పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ కనిపించాయి కదా, అందులో వెతుకుతూ ఉండొచ్చేమో అని. సో దీంట్లో మనం మళ్ళీ మీరు చిట్టుని చూడబోతున్నామో, చిట్టు ఏ విధంగా కామెడీ చేసి మనల్ని ఇంకా ఎంత అలరిస్తుందో చూడాలి. ఫరియా అబ్దుల్లా మళ్ళీ మన అల్ల నరేష్ గారితో జోడి కట్టబోతుంది అండ్ మెయిన్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది చాలా రోజుల తర్వాత. సో అంతే కాకుండా అల్ల నరేష్ గారు ఎవరండి చెప్పింది ఆ హీరో అంత బాగున్నాడు, ఈ హీరోకి ఏజ్ అయిపోలేదని. అల్ల నరేష్ గారిని ఒకసారి చూడండి ఎంత యంగ్గా కనిపిస్తున్నారు, టూ యంగెస్ట్ గా కనిపిస్తున్నారు. తను చాలా అంటే చాలా కూల్ గా కనిపిస్తున్నారు. మళ్ళీ మనం ఉగ్రం, ఇట్లు మారేడు మిల్లి, ప్రజానీకానికి ఇలాంటి సినిమాలు చూసాం, కానీ దాంట్లో ఉన్న ఏదో సీరియస్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఇందులో మనకి కామెడీగా కనిపించే మళ్ళీ మన అల్ల నరేష్ గారిని చూడొచ్చేమో అనిపిస్తుంది. సో మనకి టీజర్ చూసినప్పుడు ఒక పాన్ కనిపిస్తుంది, పాన్ ఇండియన్ అంటే కాదు, పాన్ మీద ప్రాబ్లం అని చెప్పి. సో ఆ పాన్ మీద ప్రాబ్లం ఏంటో సో మీకేమైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. మన అల్ల నరేష్ గారి లుక్స్ ఎలా అనిపించాయో అండ్ అంతేకాకుండా వీళ్ళ కామెడీ కాంబినేషన్ ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు.